నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ సుప్రీంకోర్టులో ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారా జరగాలి, ఈవీఎం మిషన్స్ ద్వారా వద్దు, అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ద్వారా వద్దు, ఇట్లా తప్పుడు సమాచారం వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ట్యాంపరింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫిజికల్గా గతంలో లాగా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిపించాలి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వండి ప్రభుత్వానికి అని సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేశారు. ఇది ఇద్దరు జడ్జిల ధర్మాసనం, జస్టిస్ సంజయ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా దగ్గరికి వచ్చింది. ఇరుపక్షాల వాదనలు విన్నాక సదరు గౌరవ సుప్రీంకోర్టు ఈ పిటిషన్ని డిస్మిస్ చేసింది. ఇట్లా ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారా జరగాలి అని అన్నది తప్పు. ఈవీఎం మిషన్లను ఎవ్వరూ ట్యాంపర్ చేయలేరు, అది కరెక్ట్గా నడుస్తున్నాయి, అన్నీ చక్కగా నడుస్తున్నాయి. పాతకాలంలాగా మళ్ళీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇట్లా బ్యాలెట్ పేపర్ ద్వారా జరపాలి అంటే అది టైం వేస్టు. ఇప్పుడు ఈవీఎం మిషన్ల ద్వారా జరుగుతున్నది చక్కగా ఉంది, ట్రాన్స్పరెన్సీగా ఉంది, అందరికీ తెలుస్తూనే ఉంది. ఈవెన్ చదువులేని వాళ్ళు కూడా ఈవీఎం మిషన్లు ఎట్లా బటన్ నొక్కాలి అని తెలుసుకుని వేస్తున్నారు. కాబట్టి ఇట్లా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరపడానికి అవకాశం లేదు, ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి సదరు రిట్ పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది. ఈ డిస్మిసల్ రిట్ పిటిషన్ ద్వారా మనకి తెలిసేదేంటి, గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ఇప్పుడు కూడా ఇకపై ఎన్నికలు ఈవీఎం మిషన్ ద్వారానే జరుగుతాయి, బ్యాలెట్ పేపర్ ద్వారా జరగవు. ఎందుకంటే లేటెస్ట్గా ఇవాళ ఈవీఎం మిషన్ల ద్వారానే ఎన్నికలు జరగాలి, పేపర్ బ్యాలెట్ ద్వారా జరగడానికి వీలు లేదు అని క్లియర్గా రిట్ పిటిషన్ ఫైల్ చేసిన దాన్ని డిస్మిస్ చేస్తూ ఈ ఈవీఎం మిషన్ల ద్వారానే జరగాలి అని ఇట్లా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేదేంటి, ఎన్నికలన్నీ ఇకపై కూడా ఈవీఎం ద్వారానే జరుగుతాయి అని మరొకసారి తెలుస్తోంది.